హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ప్రెజెన్స్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రెజెన్స్ రీసెంట్గా ఓటీటీలోకి స్ట్రీమింగ్కి వచ్చింది. హర్రర్ సినిమాస్లో ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పెయిన్ ఫ్యామిలీ పాత కష్టాల నుంచి బయటపడడానికి ఒక అందమైన కొత్త ఇంటికి మారుతారు. కానీ ఆ ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే ఒక అదృశ్య శక్తి అనేది ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా మొత్తం ఆ ఆత్మ కళ్ళ నుంచే రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ ఆత్మ ఆ ఇంట్లో మనుషుల రహస్యాలని, గొడవల్ని, వాళ్ళ ప్రైవేట్ మూమెంట్స్ని గమనిస్తూ ఉంటుంది. చివరికి ఆ ఆత్మ ఎందుకు వచ్చింది, అసలు దాని ఉద్దేశం ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఇది కేవలం దెయ్యాల సినిమా కాదు, ఇది మనం చూడని దాన్ని చూపించే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే డైరెక్టర్ స్టీవెన్ సోడర్బర్గ్ ఒక ప్రయోగంతో అదరగొట్టాడని చెప్పొచ్చు. కెమెరానే ఆత్మగా మారి పాత్రల చుట్టూ తిరగడం, ఒక్కోసారి గదిలో దాక్కోవడం, ఈ ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనకి ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక యూనిక్ హర్రర్ ఫీల్ ఇస్తుంది. ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్, భయపెట్టే సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి. దానికి బదులుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉన్న తీవ్రమైన గొడవలు, వాళ్ళ మధ్య దాక్కునే ఉన్న రహస్యాలే మనల్ని ఎక్కువగా భయపడతాయి. రియల్ లైఫ్ ట్రామానే హర్రర్ సినిమాగా మనకి చూపించారు. లూసీ లియు, క్రిస్ సులీవన్ వాళ్ళ నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. కెమెరా తమను చూస్తుందని తెలియకుండా చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా వాళ్ళ టీనేజ్ కూతురు పాత్రలో చేసిన ఆ అమ్మాయి కళ్ళల్లో భయం చాలా గట్టిగా పండించింది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లోగా నడుస్తుంది, బాగా ల్యాగ్ అనిపిస్తుంది కూడా. ఆత్మ చేసే పనులు కూడా కొన్నిసార్లు చిన్న చిన్న శబ్దాలు కానీ, వస్తువులు పడిపోవడం కానీ వాటికే పరిమితమైనవి. ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లే కోరుకునే వాళ్ళకి, హర్రర్ ఎలిమెంట్స్ కోరుకునే వాళ్ళకి ఈ సినిమా బాగా బోరింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. కథకు ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇవ్వలేకపోయారనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ప్రెజెన్స్ అనే మూవీ ఒక ఎక్స్పెరిమెంటల్ మైండ్ ట్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సోడర్బర్గ్ తనదైన స్టైల్లో ఒక హాంటెడ్ హౌస్ జోనర్కి కొత్త అర్థం చెప్పాడు. మీరు కనుక ట్రెడిషనల్ హర్రర్ కాకుండా ఒక కొత్త తరహా సైకలాజికల్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా మీకు డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళకి, హర్రర్ ఎలిమెంట్స్ కోరుకునే వాళ్ళకి, రెగ్యులర్ టైప్ ఆఫ్ మూవీస్, సైకలాజికల్ థ్రిల్లర్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.